హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రీతుడిని బ్లాగ్స్. ఏంటి ఈ వీడియోలో వీళ్ళు కూరగాయలు ముందర పెట్టుకున్నారు, కూరగాయల షాప్ పెట్టారా, కూరగాయలు అమ్ముతున్నారా అనుకుంటున్నారా? అదేం కాదండి, మీరు అలా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను అనమాట. అయితే మా పిల్లలు అదే టైంకి వచ్చారు, నేను అదే టైంకి వచ్చాను అనమాట. మా పిల్లలు నేను తీసుకొస్తున్నాను అని చెప్పేసి అమ్మ చూపించు మమ్మల్ని చూపించంటే ఇక నేను ఈ కూరగాయలన్నీ ముందర పోసుకొని చూపిస్తున్నాను అనమాట వాళ్ళకి. నేనేమి కూరగాయలు తెచ్చానో చూపిస్తున్నా వాళ్ళకి. ఓకేనా? నేనేమి కూరగాయలు తెచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. క్యాబేజీ తీసుకున్న 1/2 kg, లెమన్స్ తీసుకున్న 1/4 kg, అలాగే కాకరకాయలు, సోరకాయ, ఇంకా క్యారెట్, గోకరకాయ, మిర్చి, చిక్కుడుకాయ, బెండకాయ, దొండకాయ, ఆలుగడ్డ, టమాటా అయితే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఈ కూరగాయలన్నీ పక్క ఊరికి వెళ్ళి అయితే మేమైతే ఈ కూరగాయలన్నీ అయితే ఈరోజు తీసుకొని వచ్చాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, నేనేమి కూరగాయలు వచ్చాను. అయితే నేను ప్రతి వారం అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వస్తాను అనమాట. ప్రతి వారం పోయిన వారం కన్నా ఈ వారం అయితే రేట్లు అనేవి డబల్ అయినాయి ఫ్రెండ్స్ రేట్లు. టమాటా పోయిన వారము 30 రూపీస్ ఉంది కేజీ, ఇప్పుడు 60 రూపీస్ అయింది. అందుకని చెప్పేసి నేను కొన్ని కాయలు కొన్ని పండ్లు అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా క్యాబేజీ కూడా తీసుకొచ్చిన. క్యాబేజీ పప్పు అంటే చపాతీలోకి బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. అందుకని నేను క్యాబేజీ తీసుకొచ్చాను. క్యాబేజీ కూడా కేజీలాగా జోకిస్తారు, అలాగే సొరకాయ కూడా కేజీలాగా ఇస్తారు. ఇది ఎంత లేదు కదండి, చిన్నగా ఉంది కదా సొరకాయ, ఇది 1/2 kg ఉంది. 1/2 kgకి 15 రూపీస్ అనమాట. అయితే ఇది మా బావి దగ్గర ఉండే చెట్టు, సొరకాయ చెట్టు. కాకపోతే వర్షాలు లేక వాటర్ లేక చెట్లన్నీ ఎండిపోయినాయి, లేకపోతే మేము మా బావి దగ్గరనే కూరగాయలన్నీ పండించుకునే వాళ్ళం అసలుకి. ఓకేనా? ఇంకా లెమన్స్ తీసుకొచ్చాను. లెమన్ రైస్ చేద్దామని పిల్లలకు లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చినాను అనమాట. ఒకటి కాదు ఫ్రెండ్స్, 1/2 kg తెచ్చిన క్యారెట్ పిల్లలు తింటారని చెప్పేసి, అలాగే స్నాక్స్ బ్యాగ్స్లోకి అయితే నేను క్యారెట్లు అలాగే కీర దోసకాయ అయితే కట్ చేసి పెడతాను అనమాట. నేను మరి ఇది స్నాక్ బాక్స్లోకి అయితే ఇవే పెడతా. అట్లా తినొద్దు, కట్టుకొని తినాలి. అలాగే బెండకాయలు తింటే మెమరీ పవర్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మేమైతే బెండకాయలు అయితే ఎక్కువ తింటాము. అలాగే పిల్లలకు కూడా ఎక్కువ బెండకాయలు అనేది పెడతాము. అలాగే ఆలుగడ్డ తీసుకున్నా. ఆలుగడ్డ బాగుంది, ఫ్రెష్గా ఉంది, నాకైతే నచ్చి కేజీ అయితే ఆలుగడ్డ తీసుకొని వచ్చిన అనమాట. ఆలుగడ్డ కుర్మా చేద్దామని చెప్పేసి. అసలు కూరగాయలు కొనాలంటేనే భయం వేసింది అసలు ఈరోజు నాకైతే. దొండకాయలు అసలు రేట్లు అయితే ఇట్లా రేట్ల గురించి చెప్పాలంటే అసలు ఆకాశాన్ని అంటే రేట్లు అయితే. కానీ ఎన్ని రేట్లు పెరిగినా కానీ మనం కూరగాయలు అయితే కంపల్సరీ కొనాల్సిందే, ఎందుకంటే తినాలి కాబట్టి. అందుకని చెప్పేసి అవి కొన్ని కలిసి అవి కొన్ని తీసుకొని అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇవైతే మాకు అయితే ఒక 1 వీక్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వారం అయితే మళ్ళీ వెళ్ళాలి. వద్దునని మళ్ళీ అప్పుడు రేట్లు ఎట్లా ఉంటాయో తెలియదు. కానీ ఎంత రేటు పెరిగినా కానీ కూరగాయలు అయితే మనము తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇవన్నిటికన్నా టమాటాకి చిక్కుడుకాయకి అయితే టమాటాలకి చిక్కుడుకాయకి అయితే రేట్ అనేది ఈక్వల్గా ఉంది. 66 రూపీస్ కేజీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ ఒక రిక్వెస్ట్ అనమాట. అవునా, నేను కడిగినాక తినాలి, పట్టుకో. అందరూ ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.